सदगुरु प्रभु महाराज की जय। बोलो सदगुरु प्रभु महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। परिपूर्ण भाव सिद्धांतं सन्मार्गं च प्रवर्तनं नित्यानंद कुंडोजो सीतयार्यं गुरुं भजे। श्री सीतयार्यं गुरुशिष्यं श्री समिष्टि बोधानंद दीक्षितं उत्पलंची कृष्णमूर्तिं सद्गुरुभ्यो नमो नमः। जय बोलो सद्गुरु प्रभु महाराज की। ఈరోజు ఇక్కడ సిరిపురం అనే గ్రామంలో మనం పూజకు సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చారు. ఎందుకంటే ఇక్కడ గురుగారు అన్నట్టు సిరి అంటే తరగని సంపద, జ్ఞానం అయితే తరగదని, వేరేది ఏదైనా తరుగుతుంది, అది ఉంది కాబట్టే ఆ గురుగారు ఒక పత్రికలో ఒక కందపద్యం రాసింది. కమలంబులున్న కులనుకు భ్రమరములే తెంచునట్లు బాగుగా బోధన్ గోరి తమ మది గురుని కొల్వ సుజన గణమే తెంచున్. ఆ కమలములు ఉన్నటువంటి కొలనుకు భ్రమరములు మాత్రమే వస్తాయి. అట్లనే ఈ గురువు గారి యొక్క కార్యక్రమానికి, గురువు గారి యొక్క విశిష్టతకు భ్రమరములు, ఆ కమలాలు ఎట్లా ఉంటే వస్తున్నాయో అక్కడ సుజనులు మాత్రమే వస్తారు. పృథివీ మానవ జన్మయే పెద్ద ఫలము, గురుని పూజించుటన్నదే గొప్ప ఫలము. పూర్ణ బోధను పొందుటే పూర్ణ ఫలము, ఎంచు ధల చిత్రీ ఫలముల నయకిడుదు. పృథివీ మానవ జన్మయే పెద్ద ఫలము. ఈ 84 లక్షల జన్మాల నుంచి మళ్ళా ఎప్పుడు నాయనా నువ్వు మళ్ళా ఈ పశుపక్షాదుల్లో అవ్వాలి, మళ్ళా నువ్వు ఈ జన్మ కూడా వ్యర్థం చేసుకుంటావా? క్రిమి కోటి భిరావిష్టం దుర్గంధి మలమూత్రకం శ్లేష్మ రక్త కపైర్మంసైర్నద్ధం చేతద్వరానని ఈ యొక్క మానవ జన్మం వచ్చిన దానికి నీవు ఇది ఉన్నది, దీన్ని చూసుకొని ఏదేమి సంతోషము? మళ్ళా ఇప్పుడు కూడా నీవు మళ్ళా వ్యర్థం చేసుకుంటే ఇదే శాశ్వతం అని నువ్వు అనుకుంటున్నావు కదా. అనుకుంటే మాత్రము మళ్ళా ఏమైతావు? మళ్ళా పునరపి జననం పునరపి మరణం. కాబట్టి పృథివీ మానవ జన్మయే పెద్ద ఫలము, గురుని పూజించుటన్నదే గొప్ప ఫలం. గురువు గారి దగ్గరికి పూజించుటనే రావడమే ఎక్కువ. వచ్చిన తర్వాత పూర్ణ బోధను పొందుటే పూర్ణ ఫలము. అందుగురించే గురువు గారికి అంచు దళచి త్రిఫలములను నయ్యకిడుదు అన్నారు. అలాంటి సుజనుల గురించి గురుగీతలో మన అమ్మగారు ఏం చెప్తుంది? పార్వతీదేవి కేన మార్గేణ భూస్వామిన్ దేహి బ్రహ్మమయో భవే తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ. కేన మార్గేన, ఓ స్వామి, ఏ మార్గం గుండా అయితే సురక్షితంగా, ఈజీగా, షార్ట్కట్ వేలో అంటే సురక్షితంగా, ఈజీగా, ఆయాసం లేకుండా ఏ విధంగా ఆ ప్రయాణము చేరుకుంటా. కేన మార్గేన భూస్వామిన్, ఎట్లా? దేహి బ్రహ్మమయో భవేత్, ఈ యొక్క దేహము ఆ బ్రహ్మస్వరూపాన్ని ఏ విధంగా చేసుకోగలుగుతాము? ఈ దేహి ఆ బ్రహ్మస్వరూపము ఏ విధంగా చేసుకోగలుగుతాం. అందుకే కేన మార్గేన భూస్వామి దేహి బ్రహ్మమయో భవేత్ తత్కృపాం కురు మే స్వామిన్. గురుదేవా, నీ యొక్క కృప వల్లనే అవుతుంది, ఇది లేకపోతే కాదు. అందుకే నమామి చరణవుతావా. గురుదేవా, నీ యొక్క పాదాలకు శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా, చెప్పండి అని చెప్తున్నాను అనమాట. అందుకే గురువు గారి దగ్గరికి వచ్చి సాధన చతుష్ట సంపత్తి నేర్చుకొని ఇట్లా గురువు గారి యొక్క అడుగుజాడలు ఉంటే సరిపోతుంది. జలము నెడబాయనొల్లని జలచరములటి
సచ్చిష్యుడు రుజ్జల జంపను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువు నే కొల్చు సుమ్మి తదూక్తులా నే తల్చు నమ్మి కలకాల మీ రీతి గడుపుచు ఏ ప్రొద్దు తల్లిదండ్రి దొరదాత కుల దైవ మాప్తులని గురువునే గొలుతు సుమ్మి జలము నెడపాయనొల్లని జలచరములు ఈ జలాన్ని విడిచి ఏ విధంగా ఉండడానికి ఇష్టపడవో జలాన్ని జలము నెడబాయనొల్లని జలచరముల టీవి భూని ఎట్లవి చేపలు జలాన్ని ఇడిసి ఉండలేవో అట్లనే ఈ యొక్క సచ్చిష్యుడైనటువంటి వాడు గురువునే గొలుచుకొని గురువు గారి యొక్క యుక్తులనే గురువు గారు చెప్పినటువంటి మాటలనే తలుచుకుంటూ కలకాలము ఈ విధంగా ఎవరైతే ఉంటారో కలకాలం ఈ రీతి గడుపుచు ఏ ప్రొద్దైనా తల్లి తండ్రి దొర దాత అన్ని గురువునే గొలుచు. జై బోలో సద్గురు మహారాజ్ కీ జై.